దేవుని మాటలు నువ్వు గ్రహించలేకపోతున్నావు, దాని ప్రకారంగా నువ్వు నడవలేకపోతున్నావు. కోపం అనేది నీ జీవితంలో పూర్తిగా వెళ్ళిపోవాలి. నువ్వు ఎలా ఉండాలంటే నువ్వు సమాధాన పరిచేవారిలా ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. రెండోది, నీ జీవితంలో నియంత్రించుకోవాల్సింది కోపం, ద్వేషం. ఇది నియంత్రించుకోకపోతే కోపిష్టి తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు. కోపిష్టి పరులకు అసహ్యుడు అవుతాడు. కోపంగా ఉన్నవాడిని ఎవడు మెచ్చుకోడు, శాంతంగా ఉన్నవాడిని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటాడు. దేవుడు కోపిష్టి కాదు, శాంతంగా ఉన్నాడు, ప్రతి ఒక్కరి ప్రేమ కలిగి ఉన్నాడు, జాలి కలిగి ఉన్నాడు. నీలో కోపం అనేది మనుషుల మీద నువ్వు చూపిస్తున్నావు అంటే నీలో దేవుని ఆత్మ పని చేయట్లే. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అనగా కోపిష్టి వాక్యాన్ని నెరవేర్చలేడు. వాక్యాన్ని నెరవేర్చిన వాడు దేవుడి రాజ్యంలో గెలలేడు. అందుకనే మీరు కోపము మాని అంటున్నాడు. పురుషులకి మీరు కోపము మాని చేతులెత్తి ప్రార్థన చేయండి నాయన అంటున్నాడు. వాక్యం మన జీవితంలో అద్భుతాలు చేస్తుంది.